మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా లక్ష్మీరెడ్డి గారు, రైతుల కథ అయిపోయే అన్న మదనపల్లిలో బాగా డాష్ డాష్ డాష్. గురు చెర్రి గారు 7998 గారు, అన్న అందరూ చాలా బాధపడుతున్నారు రేటు తగ్గుతుందని. కొందరేమో రీల్స్ చేస్తున్నారు నేను ఏమి అన్యాయం చేశాను అని, రేటు తగ్గుతుందని. ఇంకా ఉంది, అప్పుడే ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు, చూద్దాం. బాబు గారు, వాస్తవమే కదా. ఇక మన మరకాడును పరిశీలిస్తే మదనపల్లి మార్కెట్ గురించి ఆరోపణ ఎస్ఎండి గారు ట్రాఫిక్ని అడ్డం పెట్టుకుని ఏదో జరిగిపోతుందని చెప్పి. కానీ నాకు క్వాలిటీలు ఉంటాయి టమాటాలు, ఫ్రెష్ కాయలకు. ఈ ఫ్రెష్ కాయల విషయం పక్కన పెట్టండి, భారీ క్వాలిటీలు మదనపల్లి మార్కెట్ రావడం లేదు. అలా అర్థం చేసుకోవాలి. అంగళ్ళలో వచ్చే క్వాలిటీలు వేరు, అక్కడికి వచ్చే క్వాలిటీలు వేరు. ఇక సాంబశివ గారు, అన్న ఒకరోజు మన మదనపల్లి మార్కెట్ నుంచి టమోటాలు పంపించకుండా ట్రై చేయండి, అప్పుడు బయట అమ్మకాలు జరుగుతాయి. మార్కెట్కు టమాటా తెచ్చిన అన్నదాతలు ఏం చేయాలి సోదరా, మీరే చెప్పండి. మీరు టీడీపీ పార్టీనా బ్రో? గోపాలరెడ్డి గారు, నో అన్న, మేము ఎన్టీఆర్ వర్గం, అన్న వర్గం. పార్టీలతో మాకు లేదు, పార్టీల సంబంధం లేదు. ఐఎమ్ ఓన్లీ వన్ ఎన్టీఆర్ ఫ్యాన్. పార్టీ పైన కూడా 1995 సెప్టెంబర్ 1 నుంచి పార్టీ రెండుగా చీలింది. అప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక వర్గం, అన్నగారి నాయకత్వం మరొక వర్గం. మేము అన్నగారి వర్గం. మీరు ఏమి చెప్పకపోతే రైతులు బాగుంటారు, నేనేం చెప్పడం లేదు. ఎంకే యూఆర్ గారు. ఇక మధుకర్ గారు, సైదన్న నేను 3 నెలల్లో చెప్పినాను, 5 నెలల 15 నుండి 6 నెలల 15 వరకు మంచి రేట్లు అమ్ముతాయని చెప్పాను. కానీ ఇంకా మంచి రేట్లు అమ్మే టైం చెప్పాను, కానీ ఎంత అమ్మినా 515 నుంచి అవతల 10 రోజులకు ఆ చివరిలో ఏదో మీరు చెప్పి అర్థం కాలేదని, మొత్తం ఏదైతే 5 నెలల 15 నుండి 6 నెలల 15 వరకు మంచి రేట్లు అమ్ముతాయని మీరు ముందే చెప్పినట్టు చెప్తే మధుకర్ రెడ్డి గారు, మీరు అన్నట్టే జరిగింది. ప్రతి సంవత్సరం ప్లాంటేషన్ పెరుగుతూనే ఉంటే రేట్లు ఎట్లా నిలకడగా ఉంటాయి? శివకుమార్ గారి కామెంట్. నర్సరీలు భారీగా పెరిగిపోయాయి, టమోటా నాటే రైతులు పెరిగిపోయారు, కట్టెలు అమ్మేటోళ్ళు పెరిగిపోయారు, ఎరువుల అంగళ్ళు పెరిగిపోయి, పురి రోడ్డు పెరిగిపోయి. ఇవన్నీ దేనికి సంకేతం? 100 మందిలో 30 మంది బాగుపడితే 70 మంది చెడిపోతున్నారు. ఆ టైంలో రేటు వస్తుందో తెలియదు, వచ్చిన రేటు ఎన్ని రోజులు ఉంటుందో అస్సలు తెలియదు. తికమక. చిన్న రైతుల పరిస్థితి అయోమయం, గందరగోళం. ఇదైతే వాస్తవం. ప్రతి సంవత్సరం టమోటా ప్లాంటేషన్ పెరుగుతూ ఉంటే రేట్లు ఎట్లా నిలకడగా ఉంటాయి? నర్సరీలు, కట్టెలమ్మటోళ్ళు, ఎరువులంగళ్ళు, పుల్రి, అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఇది దేనికి సంకేతం? భాస్కర్ రెడ్డి గారు, నేను పోతున్న దమ్మన్న బావుకి మీరెవడైనా వస్తారా? ఇక మనం మరొక పరిశీలిస్తే, ఉదయాన మదనపల్లి తల వీడియో చేస్తూ నేను చెప్పాను వీడియో చేయడానికి మన సొప్పడం లేదని. అందుకు సాంబశివ గారు, మీకే బాధ అయిందంటే అవుతుందన్న. కహాంక మండి హై, అంగళ్ళు మార్కెట్, మోహన్ రెడ్డి ఎంఆర్ మండి. ఇక సాంబశివ గారిది మరో కామెంట్, అన్న మదనపల్లి అండ్ అంగళ్ళు మార్కెట్ వేరియేషన్ భారీగా వై? మంగళం శ్రేణులు మదనపల్లి అంగళ్ళలో లేరా? దీనికి 5 రిప్లై కామెంట్స్. Except Madanapalli, all market prices are good today. Angallu 620, Chintamani 405, Kolar 400, Bagepalli 380, Madanapalli 240 only. Including Kalakada 230 small boxes, Molokal Guramkonda 430 big box, 270 small box, Molokal Cheruvu 350 to 450, only 1 or 2 items 500 rupees. అర్థం చేసుకోవాలని దాతలు. ఇక నందకుమార్ గారు దాని గురించి రిప్లై ఇచ్చారు. వీకోట్ ఆల్సో బ్రో, చాలా దారుణం అంతా బ్రో, ఇక్కడ కూడా పార్టీలు ఎవరిని రానివ్వరు. ఇక నందకుమార్ గారు 270 టాప్ బ్రో, ఎవ్వరు అడిగే వాళ్ళే లేదు బ్రో ఎక్కడ. దానికి శ్రీగా రిప్లై ఇచ్చారు. మదనపల్లి టమోటా మండి ఎప్పుడు కేరా వాటర్స్ బ్రదర్స్. ఆ మాదిరి టమోటాలు వస్తున్నాయి, ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వచ్చే వాళ్ళంతా తెలియలేని వాళ్ళు అంటారా? క్వాలిటీ ఉన్న కాయలన్నీ కోలారు, అంగళ్ళు అటు వెళ్ళిపోతున్నాయి.
అన్క్వాలిటీ కాయలు, కలర్ కాయలు, కడకాయలు ఇవే ఎక్కువగా వస్తున్నాయి. మంచి కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి, వాటి దగ్గర కూడా పడుతుంది మదనపల్లి మార్కెట్లు. అయినా మనం నచ్చిన మాటికి వెళ్ళే అవకాశాన్ని పెట్టుకొని ఒక మార్కెట్ మీద ఆరోపణలు చేయటం సమంజసం కాదు. ఉమాగారి ప్రజలు అన్ని చోట్ల ఉన్నారు బ్రో. ఇంకా మనం మరొకటి పరిస్థితి ఈ విషయంలో మనం చెప్పాలి. 2000, 3000, 4000 కూడా టమాటాలు అమ్మారన్న అప్పుడు వేరే సిండికేట్. డిమాండ్ బట్టి ధరలు ఉంటుంది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ఎరుస్వామి గారు, ఏం సాయిబు ఎలా అయింది రిటర్న్ 1000 రూపాయలు అమ్ముతాయంటే యూట్యూబ్ వాళ్ళు? నేనైతే చెప్పలేదు స్వామి 1000 రూపాయలు చెప్పి. ఎరుస్వామి ఎవరు చెప్పారో మనమైతే చెప్పలేదు. ఇక వెండి ధరపైన పుష్పరాజ్, అంగంలో విశ్వనాథుడు తగ్గేదాన్ని కామెంట్ పెట్టి క్యాప్షన్ పెట్టి వీడియో పెట్టాను. దానికి ఆది గారు మా నాయకుడు. ఇక సాంబశివ గారు, అన్నగారు నిన్న కామెంట్ చదివేటప్పుడు ఒక అతను ఫ్రీగా తీసుకోండి అన్నప్పుడు మీరు థ్యాంక్ యూ అన్నారు. అది పొరపాటు, మీరు అలా అనకూడదు. ఇంకా తర్వాత విషయం ఏమంటే మన మదనపల్లి, కలికిరి, కలకడ ఎవరికి టార్గెట్ అవ్వకూడదు. రేట్స్ చాలా తేడా ఉన్నాయన్న కంపేరింగ్ టు అదర్ మార్కెట్స్. ఓకే సాంబశివ గారు. నెక్స్ట్ మంత్ 1000 రూపీస్ స్టార్ట్, నో గ్రోత్ ఇన్ 4th and 5th month ప్లాంటేషన్. ఈబిరెడ్డి గారు, ఏమో అన్న ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మహేశ్వరి గారు, మీ యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తీరి మేలో 1000 రూపాయలు అమ్ముతాయి, జూన్లో 1000 అమ్ముతాయని చెప్తీరి, అదిగో ట్రాన్స్పోర్ట్ ఇదిగో ట్రాన్స్పోర్ట్ అని చెప్తీరి. ఇప్పుడే ఏమైంది? అంతా అస్సాం. యూట్యూబ్ వాళ్ళంతా బోగస్, కొందరు, అందరూ కాదు. మీ యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తీరి. శివ గారు రిప్లై ఇచ్చారు, ఇది తర్వాత యూట్యూబ్ల గురించి ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రేట్స్ పెడతారు, దానివల్ల మనకి ఏమీ లాభం లేదు. ప్రస్తుతం ఆ రేట్లు పెట్టడం వల్ల మనకు సమాచారం ఉంటుందన్న ఇక్కడ టమోటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ధరలు పెట్టడం తప్పు లేదు. చివరిగా ఆయన చెప్తున్న ఢిల్లీ, మహారాష్ట్ర రేట్స్ పెడతారు, వాళ్ళు మనకి ఏం లాభం లేదు, వాళ్ళని ఎవరు నమ్మవద్దు. మీకు ఎప్పుడు నువ్వు నాటాలనుకుంటే అప్పుడు నాటుకోండి. రైతులకు నేను చెప్పేది ఇదే. సయ్యదన్న చెబుతూ ఉంటాడు, టమోటా పంట అదృష్టం తాట. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఫుల్ కలర్ సో డౌన్, హాఫ్ కలర్ ఉంటే అబౌవ్ 300 390 ఇన్ కోలార్. అన్ని మాట కూడా అదే పరిస్థితి అన్న. రెడ్డప్ప పెంచుపాటి నుంచి జూలై 1 నుంచి 10 అశ్విలన దిగుమతి, చరిత్రను ఊహించిన దిగుమతి జూలై 1 నుంచి 10వ తేదీ లోపల. రెడ్డప్ప నువ్వేనా? అనంతపురం 3 లక్షలు పెరిగిన కాడ చూసుకుందాం అనుకుంటే ఇప్పుడే ఇలా ఉంది, ఏం చేయడం. ఇక లోకేష్ రెడ్డి గారు, కోలార్ 430, 220 కంపేర్ టు ఎంపీఎల్ కోలార్ ఇస్ బెస్ట్. మీరే చెప్పారు కదన్నా మదనపల్లి నా కన్నతల్లి లాంటిదని, మరి ఎలా చేస్తే ఎలా అన్న. క్వాలిటీ లేదు అందుకే ఈ రేట్ అంటే అగ్రి చేస్తాం, బట్ కోలార్, చింతామణి మంచి రేట్లు వెళ్తున్నాయి కదన్నా. ఒక రైతుగా చెప్తున్నా, మీరు ఏమీ అనుకోవద్దు. మదనపల్లిలో ముందులాగా లేదు. ఎంపీఎల్కి ఉన్న గుర్తింపు డే బై డే తగ్గుతుంది. ఈ మార్కెట్లో ఉన్న ధరల వల్ల గుర్తింపు రావాలని స్మాల్ బాక్స్ పెట్టారు, మళ్ళీ సేమ్. మీరే చెప్తారని ఆశిస్తున్నా. ఎంపీఎల్కి పూర్వ వైభవం రావాలంటే ఏం చెయ్యాలి? కోలార్ లాగా ఇక్కడ చిన్న బాక్సులు పెట్టారు కానీ మరి కోలార్కు తీసుకువెళ్ళలాగా రైతులు మాత్రం టమోటాలని తోటల దగ్గర క్లీన్ చేసి తేవడం లేదు. చాలా మంది మదనపల్లి తెచ్చి అక్కడ మళ్ళీ రీగేడి చేస్తున్నారు. ఎప్పుడు కోలార్ లాగా టమోటాలు కోలార్ ఎలా తీసుకొడుతున్నారో అలా మదనపల్లి కూడా తీసుకొచ్చిన రోజుల్లో మాత్రమే మదనపల్లి ఖ్యాతి మరింత పెరుగుతుంది, లేకపోతే ఇలానే ఉంటుంది. మీ చేతుల్లో ఉందన్న, మీరు సహకరించాలి. కోలార్కి వెళ్ళేటప్పుడు మీరు ఎలా టమాటా క్లీన్ చేసి తీసుకెళ్తారో అదేవిధంగా మదనపల్లి కూడా తీసుకురావాలి. అప్పుడు మీరు కోలార్, మదనపల్లి ధరల వ్యత్యాసం అడగండి. మన మరొకటి పరిశీలిస్తే అన్న ఈ 10,000 ఇంతే, తర్వాత 500 అమ్మొచ్చు అనుకుంటున్న శ్రీనివాస్ గారు. రేటు పెరుగుతుందని కానీ తగ్గుతుందని కామెంట్లు పెట్టకూడదు ఆది గారు. దీనికి అసలు వీడియోలో చేయకూడదు. రైతులు వారి పని వారు చేసుకుంటారు. ఈ వీడియోస్ అంతా ఒక ట్రాష్. వీడియో చేయకుంటే ఎంత రేటు అనేది మనకి ఎలా తెలుస్తుంది? వీడియో చేయాల్సిందన్నా ధరల గురించి చెప్పడం తప్పు లేదు, కానీ ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ప్లాంటేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు, ఇవన్నీ ఉండకూడదు. నాకు తెలిసినంత వరకు రోజువారీ ధరలు చెప్పడానికి యూట్యూబ్ ఛానల్ ఉండడంలో తప్పు లేదు.
ఇక భాష గారు లాస్ట్ 2 months మంచి రేట్స్ ఉన్నా కూడా జనాలు ఎక్స్పోర్ట్ ఎప్పుడు చావుదొబ్బినారు. ఎక్స్పోర్ట్ ఉంటే ఏం యూస్? జనాలకి అతి ఆశ. ఇప్పుడు ఇంత రేట్ ఉంటే ఎక్స్పోర్ట్ పోతే 2K 3K అమ్మేస్తుందని. నేను ముందే చెప్పిన బాసటి గారు, ఎక్స్పోర్ట్ దయచేసి ఎవరు అడగద్దండి, ఎక్స్పోర్ట్ జరగాలంటే ధర తగ్గాలి అని చెప్పి. ధర తగ్గితేనే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతాయని అలాగే జరిగింది. ఎక్స్పోర్ట్ గురించి పెయిడ్ ఆర్టిస్టులు ట్యూబ్ ఛానల్స్ చెప్పే మాటల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులు ఆలోచించి పంటలు వేసుకుంటే మంచిది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. శివ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఎల్లీలో గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఎల్ నినో వ్యవహారం ముగిసింది. టమోటా ధరల వ్యవహారం కూడా ముగిసింది. శ్రీరామ గారు. ఇక చివరిగా ఆగస్టు 15కి ఫ్లాగ్ ఎగిరేస్తుందన్న యమదా న్యూస్ గారు. ఇక చివరిగా బ్రహ్మి దాదా గారు. అన్న నెక్స్ట్ మంత్ టమోటా రోడ్లో ఫుల్ ఉంటుంది. ఇది ఒక రైతుగా చెబుతున్నా అన్న. ఇండియాలో ఉన్న ప్రతి పర్సన్కి 2 kg టమోటా ఫ్రీగా ఇచ్చినా కరగదు. టమోటా ఈసారి ప్రతి రైతు ఎక్కువగా నారు నాటారు. మా ఏరియాలో బోర్వెల్ ఉన్న ప్రతి రైతు టమోటా నాటారు. బిఫోర్ 8 years నాకు తెలిసి మా ఏరియాలో 8 ఎకరాల టమోటా ఉండేది. కానీ రేట్లు చూసి ఆశతో ఈసారి 500 ఎకరాలు నాటారు. అందరూ అప్పుల పాలు అవుతున్నారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అన్న. చాలా బాధగా ఉంది. ఇది అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించింది. మీ కామెంట్లో నా సమాధానం వల్ల ఏం యూజ్ లేదు. దీంట్లో వచ్చి భవిష్యత్ ధరల గురించి ఉండదు, ప్లాంటేషన్ వివరాల గురించి ఉండదు. మీ యొక్క అభిప్రాయాలను ఏర్చి కూర్చి తెలియజేసే కార్యక్రమం మాత్రం మీ కామెంట్లు. పూర్వం ఎక్కువ డిమాండ్ ఉంది. దాంట్లోనే తెలుస్తుంది ఈసారి ప్లాంటేషన్ ఏ స్థాయిలో, ఎంత స్థాయిలో, ఎంత భారీగా జరిగిందని. ఇది ఇక చివరిగా ఎంఎం త్రిబులార్ గారు. బంగ్లాదేశ్కు సౌత్ నుంచి 11 బండ్లు వాలాయి. అక్కడ రేట్ కేజీ 32 రూపాయలు. 32 రూపాయలు కేజీ అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుందో మనం లెక్కలు వేయాలి. ఏదైనా బంగ్లాదేశ్కు ఎగుమతులు అవుతున్నాయి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.